శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్ది. శివారాధన ఏ విధంగా ఏ పద్ధతిలో చేయాలో తెలిపి నన్ను అనుగ్రహించవలసిందని నేను శ్రీ ధర్మగుప్తుల వారిని కోరాను. అంతటా శ్రీ ధర్మగుప్తుల వారు, అయ్యా శంకర భట్టు, శివపంచాక్షరిని జపానుష్ఠాన పద్ధతి ద్వారా చేయుట మొదటి పద్ధతి, మహాన్యాస విధానంగా శివారాధన చేయుట రెండవ పద్ధతి, రుద్రాభిషేకం ద్వారా శివారాధన చేయుట మూడవ పద్ధతి. పంచాక్షరిలోని 5 అక్షరాలు పంచభూతాలకి ప్రతీకలు. జీవుడు పశువు వలె మమకారాది బంధనాలలో తగిలి ఉండుటచే పశువు అనబడు. ఆ పశుబంధ విమోచనం చేయువాడే పశుపతి. శివ పంచాక్షరి మంత్రం 5 కోణములు గల నక్షత్రంగా వర్ణించబడింది. ఈ పంచకోణ మంత్రములలో మోక్షమిచ్చు మంత్రాలు మొదటి రకం కాగా, భోగభాగ్యాలనిచ్చు మంత్రములు రెండవ రకం. పంచోపచారాలలో భూతతత్వానికి చందనం, జలతత్వానికి కొబ్బరి నీళ్లు, అగ్నితత్వానికి దీపారాధన, వాయుతత్వానికి మంచి సువాసననిచ్చు సాంబ్రాణి ధూపం వంటివి, ఆకాశతత్వానికి ఘంటానాదం అనునవి చెప్పబడినవి. పంచాక్షరిలోని 5 అక్షరములను వాటి వాటి తత్వాలను సాధన చేయువారికి 5 రంగులలో 5 తత్వాలు దర్శనం ఇచ్చును. తెల్లటి ముత్యం వంటి పాదరసం లేదా వెండి వంటి ప్రకాశం, పగడం వంటి అరుణకాంతి, పసుపు పచ్చని బంగారు కాంతి, నీలవర్ణములోని నీలాకాశం వలె విశ్వవ్యాప్తమైన కాంతి, శుద్ధ ధవళ కాంతి, భ్రూమధ్యంలో 5 రంగుల గల జ్యోతి ప్రకాశించుటచే ఋషీశ్వరులు సంధ్యోపాసనగా పేర్కొన్నారు. యంత్రము, మంత్రము, పంచతత్వ సాధన, యోగ సాధన, ఆత్మ సమర్పణ అనునవి ప్రధానమైన సాధనాంశములని గ్రహింపవలెను. దీని ద్వారా దేహాత్మ బుద్ధి నశించి జీవుని యొక్క దేహమే దేవాలయంగా, అందు వెలిగే జీవుడే శివాత్మగా మారి మోక్షం కలిగించు. ఈ స్థితిని పొందుటకు పంచాక్షరీ జపం, మహాన్యాసపూర్వక శివారాధనం, రుద్రాభిషేకం ఎంతో ఉపకరించు. విష్ణువునకు సహస్రనామ స్తోత్రమనిన ప్రీతి, గణపతికి మోదకములన్న ప్రీతి, సూర్యుడు నమస్కార ప్రియుడు, చంద్రుడు ఆర్ఘ్యప్రియుడు, అగ్ని హవిస్సులకు ప్రీతుడు, శివుడు అభిషేకం వలన సంప్రీతుడగును. గతములో బ్రహ్మకల్పంలో ప్రళయం వచ్చినప్పుడు భవిష్యత్ సృష్టి కోసం ప్రతి జాతి యొక్క విత్తనములను అనగా సమస్త జీవరాశులు, వృక్షములు, ఔషధులు మొదలైన వాటి విత్తనములను ఒక కలశన్నందు నింపెను. అందు అమృతమును, అన్ని సముద్ర జలాలను, నదీ జలాలను పోసెను. గాయత్రీ మంత్రంతో తన ప్రాణశక్తిని దానిలోకి ఆవహింపజేసింది. దీనిని పూర్ణకుంభం అని అందురు. ఈ పూర్ణకుంభంలోని అమృతమునే నిరంతర ధారాపాతంగా భూమిపై అభిషేకించారు మహర్షులు. ఈ కలశాభిషేకాన్ని కైలాసగిరి వద్ద జరుపుటచే అది అమృత స్థానమైంది. శ్రావణ పూర్ణిమ నాడు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగం ప్రకృతి సహజంగా ఏర్పడు. ఆ అమర్నాథుని దర్శించుట చేతనే సమస్త పాపాలు క్షీణించును. ఆ పూర్ణకుంభాన్ని బోర్లించగా అందుండి 2 మహామునులు అవతరించారు. అందులో మొదటివాడైన వశిష్ఠుడు తెల్లని తేజస్సుతో ఆవిర్భవించగా, రెండవ వాడైన అగస్త్యుడు నీలమైన తేజస్సుతో దేవతలైన మిత్రావరుణుల అంశలతో జన్మించారు. పూర్ణకుంభమున అమృతీకరణ చేసిన జలంతో 11 సార్లు ఏకాదశ రుద్రాభిషేకం చేయవలెను. అలా చేయుట వలన ఏకాదశి తిథి యొక్క పుణ్యబలాన్ని ఏకాదశ రుద్రస్వరూపుడైన పరమేశ్వరుడు అనుగ్రహించును. ఏకాదశ రుద్రులకు వైష్ణవపరమైన ఏకాదశి తిథికిని సన్నిహిత సంబంధముండుటచే శివకేశవులు అభిన్న స్వరూపులని గుర్తెరంగవలెను. నమకములతో ఏకాదశ రుద్రాభిషేకం చేసిన అపమృత్యుదోషాలు హరించును. సోమలతకు అధిష్టానమూర్తి చంద్రుడు. ఇతడు పునరుజ్జీవనముకు మూల సాధనమైన శక్తిని వర్షించును. ఈ చంద్రకళానున్నది యోగి శిరస్సులో భ్రూమధ్యమైన కనుబొమ్మలకు పైగాను సహస్రానానికి ముందుగాను వెలుగుచుండును. ఈ కారణం చేతనే శివునకు శిరస్సున చంద్రకళ కలదని చెప్పబడింది. గూర్జర దేశం నందలి సోమనాథ క్షేత్రంలో చంద్రకాంతశిలలో చెక్కిన శివలింగం తలపై తెల్లని చంద్రవంక వంటి దివ్యజ్యోతి వెలిగే స్ఫటికలింగం పూజలందుకునుచున్నది. తాను రుద్రత్వం పొందక ఎవరినూ రుద్రాభిషేకం చేయరాదని శాస్త్రవచనం. మహాన్యాసంలో కాలమనున్నది సర్వమును సంహరించున్నది గనుక అభిషేకం చేయువాడు
కాలాత్మకుడైన యజ్ఞస్వరూపమును శరీరంలో న్యాసం చేసుకుని రుద్రాభిషేకం చేయవలెను. బోధాయన మహర్షి ప్రోక్తమైన మహాన్యాస రుద్రాభిషేక విధానములో శివుని యొక్క తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశానాను మూర్తులు వర్ణించబడినవి. తత్పురుషమూర్తి ప్రళయాగ్ని వంటి విద్యుత్ వర్ణాలలో ఉండును. అఘోరమూర్తి మేఘపు నీలము అనగా నల్లని తుమ్మెద నీలం రంగులో ఉండును. సద్యోజాతమూర్తి చంద్రకుంద ధవళంలో ఉండును. వామదేవమూర్తి గౌరవర్ణంలో ఉండును. ఈశానమూర్తి తేజోమూర్తి కావున ఆకాశవర్ణంలో ఉండును. రుద్రులు వేల కొలది సహస్రముల సంఖ్యలో ఉన్నారని చెప్పబడింది. అనగా రుద్రగణాలు అని చెప్పబడు దేవతలు గణమునకు 3 చొప్పున ఏకాదశ రుద్రమూర్తులకు 33 కోట్ల రుద్రగణాలు కలరని, వీరే భూమిని, ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, జలమును, వాయువును, శరీరాన్ని, ప్రాణమును, మనస్సును ఆవరించి ఉన్నారని వేదం చెప్పుతున్నది. ఈ 33 కోట్ల రుద్రగణాలకు ప్రభువు గణపతి. అందువల్ల తనలోని గణపతి తత్వాన్ని యోగపరంగా తెలియజేయుటకు శ్రీపాద శ్రీవల్లభుల వారు గణేశ చతుర్థి నాడు ఈ భూమి మీదే అవతరించారు. అందుచేత శ్రీపాదుల వారి స్మరణ చేయువారు, అర్చించువారు 33 కోట్ల రుద్రగణాల అనుగ్రహాన్ని పొందగలరు. శివభక్తులకు రుద్రాక్షధారణం తప్పనిసరి. వీనిలో బ్రహ్మజాతి, క్షత్రియ జాతి, వైశ్యజాతి, శూద్రజాతి అని రుద్రాక్షలు కలవు. తెల్లని రుద్రాక్షలు బ్రహ్మజాతివి. ఇవి దొరకటం చాలా అరుదు. ఎర్రని తేనె రంగు రుద్రాక్షలు క్షత్రియ జాతివి. చింతగింజ రంగు రుద్రాక్షలు వైశ్యజాతివి. నల్లటి రుద్రాక్షలు శూద్రజాతివి. సాధారణంగా 5 ముఖాల నుండి 16 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు ఎక్కువగా లభ్యమవుతాయి. పాలలో గాని నీళ్లల్లో గాని రుద్రాక్షలను వేసినా అవి మునుగుతాయి. బరువులేని రుద్రాక్షలు, లేత రుద్రాక్షలు ధరించుటకు నిషిద్ధమైనవి. రుద్రాక్షను రాగి ఉద్ధరిణి కింద నిలిపి అడుగున రాగి పంచపాత్ర పెట్టిన సాలగ్రామం వలె ప్రదక్షిణంగా తిరుగుతాయి. ఇవి దరిద్రాన్ని కలిగిస్తాయి కనుక గృహస్థులు వాడరాదు. గృహస్థులు వాడినట్లయిన భార్య చనిపోవుట, సంసారం విచ్ఛిన్నమగుట, సన్యాసయోగం కలుగును. అందుచేత ఇటువంటి వాటిని సన్యాసులు వాడవచ్చు. కాలాగ్ని రుద్రుడు ఈ విధంగా తెలియజేశాడు. బ్రాహ్మణులు తెలుపు రంగు రుద్రాక్షలని వాడాలి. క్షత్రియులు ఎరుపు రంగు రుద్రాక్షలను వాడాలి. వైశ్యులు లేత పసుపు రంగు రుద్రాక్షలను వాడాలి. శూద్రులు నలుపు రంగు రుద్రాక్షలని వాడాలి. అప్పుడు వారికి అనుకూలంగా మంచి ఫలములు కలిగి పాపాలు నశించి సమస్త కోరికలు నెరవేరు. ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపం. ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపం. త్రిముఖి రుద్రాక్ష అగ్నిస్వరూపం. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపం. పంచముఖి రుద్రాక్ష కాలాగ్ని రుద్రస్వరూపం. షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని రూపం. సప్తముఖి రుద్రాక్ష మన్మధుని రూపం. అష్టముఖి రుద్రాక్ష రుద్రభైరవ రూపం. నవముఖి రుద్రాక్ష కపిలముని యొక్క స్వరూపం. ఇది దొరుకుట చాలా దుర్లభం. దీనిలో విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠాశక్తి, రౌద్రాశక్తి, అంగశక్తి, పశ్యంతి అను నవశక్తులుండును. కనుక నవముఖి రుద్రాక్ష ధర్మదేవతా స్వరూపం. దశముఖి రుద్రాక్ష విష్ణు స్వరూపం. ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తు రుద్రాంశ రూపం. ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్య రూపం. ఈ విధంగా రుద్రాక్షలకును వివిధ దేవతల స్వరూపాలకు దగ్గర సంబంధం కలదు. శ్రీపాద శ్రీవల్లభుల వారు ప్రకృతిలోని ప్రవృత్తి నివృత్తి గణాలకి అధిపతి అయిన గణేశ్వర తత్వాన్ని తన చైతన్యమయ స్వరూపంలో ధరించి ఉన్నారు. అందుచేత వారు 33 కోట్ల దేవతల యొక్క దివ్య స్వరూపం. అంతేకాకుండా వారి సంకల్పం లేకుండా ఈ సృష్టిలోని ఏ ఒక్క అణువు గాని పరమాణువు గాని కదలజాలదు, మెదలజాలదు. వారు సమస్త చలనములకు మూలభూతమైన కారణరూపం. అన్ని కారణాలకు వారే కారణం. వారిని శివస్వరూపులని భావించు వారికి విష్ణువు వలె కనిపించెదరు. విష్ణువు అనుకుని వారికి శివస్వరూపంగా కనిపించెదరు. మన మనస్సునందు తర్కించు గుణమును తగ్గించుకుని వారిని శరణుజొచ్చిన ఎడల వారు యథార్థ రూపాన్ని గోచరించెదరు అని శివారాధన పద్ధతులతో పాటు రుద్రాక్షకు సంబంధించిన మరియు అనేక విషయాలు నాకు వివరించి వారి జన్మ చరితార్థం కావాలననే మనోభావనతో వారు కూడా నాతో కురుంగడ్డకు వచ్చి శ్రీపాద శ్రీవల్లభ గురు సార్వభౌములను దర్శించుకున్నాం. వారు యోగ నిద్ర నుండి కన్నులు తెరిచి, ఆహా,
ఏమి చర్చలు! శ్రీపాదుడనేడు వాడొకడున్నాడట. వాడు శివస్వరూపమట. నేనే శ్రీపాదుడనా లేక శ్రీపాదుడే నేనుగా వచ్చి తినా? అసలు నేను ఎవ్వరు? అయ్యా ధర్మగుప్త, కాస్త వివరించి చెప్పవలసింది అని అడిగాను. అంతట ధర్మగుప్తుడు శ్రీపాదుల వారితో, స్వామి, నేను శ్రీ మహాగురువుల దర్శనార్థం పీఠికాపురం నుండి బయలుదేరినప్పుడు మా బావగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారితో తర్క వితర్కాలు చేసి అజ్ఞానంలో పడవలదని, వారిని కేవలం శరణు కోరి వారి అనుగ్రహాన్ని పొందమని చెప్పారు. అందుచేత మీరు వేసిడి ఏ ప్రశ్నలకైనను నేను మౌనం వహించను. వేదాలు సహితం తమరి తత్వాన్ని వివరింపజాలక మౌనముద్ర వహించినప్పుడు సామాన్యుడనైన నేనెంత, నా జ్ఞానమెంత అన్నారు. శ్రీపాదుల వారు ప్రసన్నవదనులై నన్నును ధర్మగుప్తుల వారిని వారి పాదాలకి నమస్కారం చేసుకోమన్నారు. మేము వారి పాదస్పర్శనం చేసిన వెంటనే స్పృహ కోల్పోయి చాలాసేపు ధ్యానావస్థలో ఉన్నాం. సాయం సంధ్యా సమయం కావచ్చింది. శ్రీపాదుల వారు మమ్మల్ని కురుంగడ్డ నుంచి పైనమై కృష్ణకు ఆవలి ఒడ్డుకు చేరుకోమన్నారు. మేము అలానే చేశాం. నేనును ధర్మగుప్తుడను ఆ రాత్రి శ్రీపాదుల వారి దివ్యలీలా ప్రసంగాలతో కాలం గడిపాము. వారి లీలలు ఏ విధంగా ఉండునని చెప్పుటకు వీలు లేదు. మేము నిద్రకుపక్రమించాము. ఎక్కడి నుండో అదృశ్యమైన సుశ్రావ్యమైన కంఠధ్వని విన్నాము. ఎవరో యోగులు శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామాన్ని భజించుచున్నారు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.